మహాలక్ష్మి అసుర సంహారం కథ. సృష్టి ప్రారంభంలో విశ్వంలో సత్వ, రజస్, తమస్ అనే మూడు గుణాల సమతుల్యతతో దేవతలు, రాక్షసులు, మానవులు జీవించేవారు. కొన్ని కాలాల తర్వాత భూమి మీద రాక్షసబలాలు పెరిగి భక్తులకు అడ్డుపడుతున్నాయి. ఈ సమయంలో ఒక శక్తివంతమైన రాక్షసుడు, కోలాసురుడు, ప్రబలమైన తపస్సు చేయడం ప్రారంభించాడు. కోలాసురుని తపస్సు. కోలాసురుడు శ్రీ పరమేశ్వరుని, శివుని కు సుదీర్ఘ తపస్సు చేశాడు. శివుడు అతని తపస్సు పట్ల సంతోషించి, నువ్వు యుద్ధంలో దేవతల చేతిలో చనిపోవద్దు అనే వరం ఇచ్చాడు. కాని అతనికి ఒక లోపం ఉంది, స్త్రీ చేతిలో మరణం పొందవచ్చునన్న భయం అతన్ని వెంటాడింది. కాని ఆ విషయంలో అతను వరం అడగలేదు. ఈ వరాన్ని పొందిన తర్వాత కోలాసురుడు భూమి మీద ఉగ్రత చూపించాడు. దేవతలలో గర్వాన్ని పోగొట్టి వారి లోకాలను ఆక్రమించాడు. సూర్యుడు, చంద్రుడు, వాయువు, అగ్ని ఈ దేవతల సమర్థత తగ్గిపోయింది. భూమి, ప్రకృతి విలయ స్థితికి చేరింది. భూమాత కూడా బాధపడుతూ విష్ణువు, శివుడు మరియు బ్రహ్మలని ప్రార్థించగా వారు తమ్ము శక్తుల్ని శక్తిదేవతకు సమర్పించారు. అప్పుడు ఆ దివ్యశక్తులంతా మిళితమై ఒక విశ్వదేవి రూపాన్ని ఏర్పరచాయి. ఆమె రూపం మినుగు మనోహరంగా, ఉగ్రమైన యోధిని రూపంలో ఉంది. ఆమెకు అష్టభుజములు, చేతుల్లో చక్రం, ఖడ్గం, శంఖం, ధనస్సు, త్రిశూలం, శక్తి ఆయుధాలు. ఆమె వాహనం సింహం. ఆమె నామం మహాలక్ష్మి యుద్ధమూర్తి. ఈ అవతారాన్ని చూసిన దేవతలలో ఆనందం వెల్లివిరిసింది. మహాలక్ష్మి కోలాపుర ప్రాంతానికి వచ్చి కోలాసురుడిని యుద్ధానికి పిలిచింది. అతను మొదట ఆమెను తక్కువగా అంచనా వేశాడు. ఒక స్త్రీ నన్ను ఎలా ఓడించగలదు అని ఘర్షణ చూపాడు. కాని యుద్ధంలో మహాలక్ష్మి చూపించిన శౌర్యం అద్భుతం. ఆమె నిప్పులాంటి శక్తిని విడుదల చేసింది. సింహవాహనంతో అతని దళాలను చీల్చింది. చివరికి కోలాసురుని అంతం చేసింది. అతను చివరిదశలో శరణు కోరి ఆమెకు కృతజ్ఞత చెప్పాడు. దేవి అతనిని శాపించకుండా ఇలా వరమిచ్చింది. నీ పేరు కోలాసురుడు, భక్తులు జపిస్తే శుభం కలుగుతుంది. నీ సంహారం జరిగిన స్థలాన్ని కోలాపురం అని పిలుస్తారు. అక్కడ నేను శాశ్వతంగా నివసిస్తాను. ఈ సంఘటన జరిగిన స్థలమే కోలాపూర్ మహాలక్ష్మి ఆలయం, మహారాష్ట్రలో. అక్కడ మహాలక్ష్మిని అంబాబాయి అని పిలుస్తారు. ఆమె ముఖం తూర్పుకి కాకుండా పడమర వైపు చూస్తుంది. ఇది చాలా అరుదైన విషయానికి. ఈ కథలోని లోతైన సందేశం ఏమిటంటే, స్త్రీశక్తి అంటే నరనారీ సమానత్వం కాదు, అది విశ్వాన్ని సంరక్షించే దివ్యశక్తి. లక్ష్మీదేవి కేవలం ధనలక్ష్మి కాదు, ఆమె ధర్మరక్షకురాలిగా, రౌద్రమూర్తిగా కూడా నిలుస్తుంది. పాపంపై శక్తి విజయం సాధించేది స్త్రీరూపంలోనూ జరుగుతుందని ఈ కథ స్పష్టంగా చెప్తుంది.